తెలంగాణ సిపి గేట్ 2025 అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి మనకు రీసెంట్గా సెకండ్ ఫేజ్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే పీజీ అడ్మిషన్ ప్రాసెస్ కోసం వెయిట్ చేస్తున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో లైక్ ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్ అండ్ అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ సంబంధించి ఆల్రెడీ మనకు ఫస్ట్ ఫేజ్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. ప్రజెంట్ మనకు సెకండ్ ఫేజ్కి సంబంధించిన కౌన్సిలింగ్ డేట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో ఈ యొక్క డేట్స్కి సంబంధించిన టాపిక్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం అండ్ కొన్ని మీకు ముఖ్యమైన డౌట్స్ని కూడా క్లారిఫై చేయడానికి నేను ఈ వీడియోలో ట్రై చేస్తాను. సెకండ్ థింగ్ వచ్చేసి సో మీరు ఎంఈడి, ఎంపెడ్ స్టూడెంట్స్ అయినట్టయితే మనకు సంబంధించి ఫస్ట్ ఫేజ్ యొక్క కౌన్సిలింగ్ డేట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎంఈడి, ఎంపెడ్ స్టూడెంట్స్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి చేసుకోవాలి అండ్ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవాలి అండ్ మీకు సంబంధించిన సీట్ అలాట్మెంట్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, మీరు కాలేజ్లో రిపోర్ట్ ఎప్పుడు చేయాలి, ఏ విధంగా చేయాలి, ఇలాంటి కంప్లీట్ గైడ్లైన్స్ గురించి కూడా ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి సిపి గేట్ 2025 అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాము. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. వన్స్ మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చినట్టయితే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ లింక్స్లో రిజిస్ట్రేషన్ అండ్ వెబ్ ఆప్షన్స్, సెకండ్ ఫేజ్ స్కెడ్యూల్ అంటూ అండ్ ఫస్ట్ ఫేజ్ ఫర్ ఎంఈడి, ఎంపెడ్ అంటూ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు ఈ యొక్క రిజిస్ట్రేషన్ డేట్స్ తెలుసుకోవడం కోసం ఈ యొక్క లింక్ పైన క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ పీడిఎఫ్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది. లేదా మీరు డైరెక్ట్గా మేము డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ఓపెన్ చేసినా కూడా మీకు పీడిఎఫ్ అనేది ఎనేబుల్ అవుతుంది. లేదా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవుతున్న ఆస్పిరెంట్స్ అయితే మీరు అక్కడికి వెళ్ళి కూడా ఈ యొక్క పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి ప్రెస్ నోట్ వచ్చేసి మనకు ఈ రోజు రిలీజ్ చేయడం జరిగింది. అనగా 9th October 2025 రోజు ఈ యొక్క అఫీషియల్ స్కెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఈ నోటిఫికేషన్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అనేది. సో మనకు ది సిపి గేట్కి సంబంధించి 2025 సెకండ్ ఫేజ్ అనేది ఇవ్వడం జరిగింది. సెకండ్ ఫేజ్ ఎవరికి అంటే ఎవరైతే ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్, ఎంఎల్ఐసి, సో మాస్టర్ ఆఫ్ జర్నలిజం, అదర్ కోర్సెస్ కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని మీకు సంబంధించిన రిజల్ట్ వెరిఫై చేసుకోవాలనుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి ఇది సెకండ్ ఫేజ్కి సంబంధించిన స్కెడ్యూల్. అండ్ అదేవిధంగా సో మెనీ ఆస్పిరెంట్స్ వచ్చేసి ఎంఈడి, ఎంపెడ్కి సంబంధించి స్పెషల్ వీడియో చేయండి సార్ అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. మీరు ఎంఈడి, ఎంపెడ్ స్టూడెంట్స్ అయినట్లయితే ఎంఈడి, ఎంపెడ్ స్టూడెంట్స్ సంబంధించి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ కోసం ఈ యొక్క డేట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా ఎంఈడి, ఎంపెడ్కి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో రీసెంట్గా బీఈడి 4th సెమిస్టర్, బీపెడ్ 4th సెమిస్టర్ రాసిన వారు మా రిజల్ట్ ఎప్పుడు వస్తుంది సార్, ఇంకా మాకు రిజల్ట్ ఇవ్వలేదు, కౌన్సిలింగ్ డేట్స్ అనౌన్స్ చేశారని కూడా క్వైరీస్ చేస్తున్నారు. రిజల్ట్కి సంబంధించి ఏ యూనివర్సిటీ రిజల్ట్ అయితే ఇంకా పెండింగ్లో ఉన్నాయో అవి ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కన్సర్న్ అథారిటీస్కి నేను కాల్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసి మీకు సపరేట్ వీడియో చేస్తాను మీ రిజల్ట్కి సంబంధించి అయితే. సో ఇక్కడ మనం ప్రజెంట్ వచ్చేసి ఈ యొక్క సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించిన కాన్సెప్ట్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ ఇక్కడ సిపి గేట్ ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్కి సంబంధించిన స్టూడెంట్స్కి మల్టిపుల్ డౌట్స్ ఉంటాయి. ఆల్రెడీ వాళ్ళు ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకోకూడదు, ఎవరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, ఎవరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకూడదు అనే డౌట్స్ అయితే ఉంటాయి. వాటికి నేను ఒకసారి క్లారిటీ ఇస్తాను. ఇక్కడ మనకు సీరియల్ నెంబర్ 1లో వచ్చేసి రిజిస్ట్రేషన్ ఆఫ్ సిపి గేట్ 2025 క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఫర్ ఆన్లైన్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంక్లూడింగ్ ఎంఈడి, ఎంపెడ్ అయితే మెన్షన్ చేశారు. ఇది ఎంఈడి, ఎంపెడ్ స్టూడెంట్స్కి ఫస్ట్ ఫేజ్ కాబట్టి ఎవరైతే బీఎడ్, బీపెడ్ 4th సెమిస్టర్స్ కంప్లీట్ చేసుకొని రిజల్ట్ వచ్చిన స్టూడెంట్స్, ఆల్రెడీ పాస్ అయిన స్టూడెంట్స్, సో మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కూడా అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఎంఈడి, ఎంపెడ్ స్టూడెంట్స్ వచ్చేసి 10th October 2025 నుంచి 14th October 2025 వరకు మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకొని అండ్ దానికి పేమెంట్ అనేది చేసి మీ యొక్క ఆల్ డాక్యుమెంట్స్ లైక్ ఎస్ఎస్సి మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమో, క్యాస్ట్, ఇన్కమ్ అండ్ మీ యొక్క బీఎడ్, బీపెడ్కి సంబంధించిన మెమోస్, షార్ట్ మెమోస్ ఉంటే షార్ట్ మెమోస్, లాంగ్ మెమోస్ ఉంటే లాంగ్ మెమోస్, వాట్ ఎవర్ అవన్నీ అప్లోడ్ చేసి మనం ఫైనల్ సబ్మిట్ చేయడానికి వచ్చేసి మనకు 14th October 2025 అయితే లాస్ట్ డేట్. సో ఇది ఎంఈడి, ఎంపెడ్ స్టూడెంట్స్ చేసుకునే ప్రాసెస్. ఆల్రెడీ మేము ఎంఈడి, ఎంపెడ్ స్టూడెంట్స్ ఆన్లైన్ కౌన్సిలింగ్ ఏ విధంగా చేసుకోవాలి, దట్ టు బి డాక్యుమెంట్స్ ఏ విధంగా అప్లోడ్ చేయాలని కంప్లీట్ గైడ్లైన్స్తో డీటెయిల్ వీడియో చేసాము. ఆ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఆ వీడియో చూస్తే రిజిస్ట్రేషన్ చేసుకోండి. లేదా డైరెక్ట్గా మీరు మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కాంటాక్ట్ అయితే సో మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కాడ నుంచి కాలేజ్లో జాయిన్ అయ్యే వరకు అండ్ ఫర్దర్ కమ్యూనికేషన్ కోసం ఎటువంటి డౌట్స్ ఉన్నా మేము క్లారిఫై చేయడం జరుగుతుంది. ఇక్కడ సిపి గేట్కి సంబంధించి పీజీ స్టూడెంట్స్ అయినట్టయితే వారికి ఉండే క్వైరీ ఏంటంటే సార్ నేను ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాను, నా యొక్క డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేశాను, వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టుకున్నాను, మళ్ళీ నేను సెకండ్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని క్వైరీ చేస్తారు. సెకండ్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ అనేది ఆల్రెడీ చేసుకున్న క్యాండిడేట్స్ కోసం కాదు. ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల రిజిస్టర్ చేసుకొని స్టూడెంట్స్ ఉంటారో వారికి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు డిగ్రీ రిజల్ట్ రాలేదు అనే ఉద్దేశంతో నేను రిజిస్ట్రేషన్ చేసుకోలేదు ఫస్ట్ ఫేజ్లో, లేదా నా దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు, ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు అనే ఉద్దేశంతో నేను రిజిస్టర్ చేసుకోలేదు, లేదా నా దగ్గర ఆల్ ఒరిజినల్స్ లేవు అని నేను రిజిస్టర్ చేసుకోలేదు, పేమెంట్ లేదని రిజిస్టర్ చేసుకోలేదు, డేట్స్ తెలియక రిజిస్టర్ చేసుకోలేదు, అలాంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఫస్ట్ ఫేజ్ మిస్ చేసుకున్న స్టూడెంట్స్ రీజన్ ఏదైనా కూడా అలాంటి స్టూడెంట్స్ మీరు ఇప్పుడు పీజీ చేయాలి అనుకుంటే సెకండ్ ఫేజ్కి సంబంధించి ప్రజెంట్ మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అయ్యింది. మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకొని డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. ఆ విధంగా ఫస్ట్ ఫేజ్లో డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల రిజిస్ట్రేషన్ మిస్ చేసుకున్న పీజీ స్టూడెంట్స్ కానీ లేదా ప్రజెంట్ కొత్తగా ఎంఈడి, ఎంపెడ్ స్టూడెంట్స్ కానీ మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 10th October 2025 అయితే లాస్ట్ డేట్.
ఫస్ట్ డేటు, అండ్ దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 14th October 2025 మనకి లాస్ట్ డేటు. సో ఆ డేట్ వరకు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీరు పీజీ స్టూడెంట్స్ అయినా ఎంఈడి ఎంపెడ్ స్టూడెంట్స్ అయినా ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేసాం, వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. తర్వాత వచ్చేసి సో మనకు సంబంధించిన వెరిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అవైలబుల్ ది క్యాండిడేట్ సపోర్ట్ అంటూ త్రూ ది కరెక్షన్స్. మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఎటువంటి మిస్టేక్ చేసినా, మీరు ఫస్ట్ ఫేజ్ స్టూడెంట్స్ కానీ సెకండ్ ఫేజ్లో రిజిస్టర్ చేసుకున్న స్టూడెంట్స్ కానీ ఎనీ ఫేజ్లో రిజిస్టర్ చేసుకున్న స్టూడెంట్స్, మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు, ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు, ఫైనల్ సబ్మిట్ చేశారు, ఇప్పుడు మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ రీఅప్లోడ్ చేయాలి అనుకుంటే సో మనకు కరెక్షన్స్ కోసం సపోర్ట్ మెయిల్ అయితే ఉంటుంది. ఆల్రెడీ సపోర్ట్ మెయిల్ ఏ విధంగా చేయాలనేది మేము వీడియో చేసాము, ఆ వీడియో చూస్తూ మీరు సపోర్ట్ మెయిల్ చేయొచ్చు. సపోర్ట్ మెయిల్ ద్వారా మీకు సంబంధించిన కరెక్షన్స్ చేసుకోవడానికి మనకు 15th October 2025 అయితే లాస్ట్ డేటు. ఆ రోజు వరకు మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా కరెక్షన్ చేయించుకోవాలి సిపిగెట్ కన్వీనర్ ఆఫీస్కి మెయిల్ చేసి. దాని తర్వాత వచ్చేసి వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ సంబంధించి ఇక్కడ సో వెబ్ ఆప్షన్స్ పీజీ స్టూడెంట్స్ పెట్టుకుంటారు, ఎంఈడి ఎంపెడ్ స్టూడెంట్స్ పెట్టుకుంటారు. మీరు ఎంఈడి ఎంపెడ్ స్టూడెంట్స్ అయినట్లయితే డైరెక్ట్గా మనకు వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత 15th October 2025, 16th October 2025 ఈ 2 డేస్లో వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకుంటారు. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం అంటే ఏం లేదు, సో మనం ఎంఈడి ఆర్ ఎంపెడ్ అనేది ఏ కాలేజ్లో చేయాలనుకుంటున్నాం, ఉస్మానియా యూనివర్సిటీనా, కాకతీయ యూనివర్సిటీనా, పాలమూరు యూనివర్సిటీనా, తెలంగాణ యూనివర్సిటీనా, ఐదర్ ప్రైవేట్ కాలేజెసా, గవర్నమెంట్ కాలేజెసా అనేది మీరు వెబ్ ఆప్షన్స్లో పెట్టుకోవడం జరుగుతుంది బేస్డ్ ఆన్ ర్యాంక్ని బట్టి, కేటగిరీని బట్టి. వన్స్ మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే మనకి సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అయితే వస్తుంది. సో ఎంఈడి ఎంపెడ్ స్టూడెంట్స్కి సీట్ అలాట్మెంట్ రిజల్ట్ వచ్చేసి 21st October 2025 రోజు వస్తుంది. అండ్ సీట్ కనుక మీకు వచ్చినట్టయితే సో మీకు అలాట్ చేయబడిన కాలేజ్లో 24th October 2025 వరకు మీరు రిపోర్ట్ అయితే చేయాల్సి ఉంటుంది బేస్డ్ ఆన్ కాలేజ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్టి. ఇది ఎంఈడి ఎంపెడ్ సంబంధించి. బట్ పీజీ ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న స్టూడెంట్స్ కావచ్చు, ఫస్ట్ ఫేజ్ మిస్ చేసుకున్న స్టూడెంట్స్ కావచ్చు, సీట్ రాని విద్యార్థులు కావచ్చు, ఇక్కడ మల్టిపుల్ డౌట్స్ ఉంటాయి పీజీ స్టూడెంట్స్కి సెకండ్ ఫేజ్ కాబట్టి. ఇఫ్ మీరు పీజీ స్టూడెంట్స్ అయినట్టయితే సో మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మరొక అవకాశం అయితే ఇచ్చారు. దట్ టు బి 15th October 2025 నుంచి 16th October 2025 వరకు ఈ 2 డేస్లో మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఎవరెవరు పెట్టుకోవచ్చు సార్ అంటూ సో మెనీ ఆస్పెంట్స్ క్వైరీ చేస్తారు. వెబ్ ఆప్షన్స్ పెట్టే క్యాండిడేట్స్ నేను 4 కేటగిరీస్కి అయితే డివైడ్ చేయడం జరిగింది. రీసెంట్లీ రిజిస్ట్రేషన్ చేసుకున్న స్టూడెంట్స్ అంటే సెకండ్ ఫేజ్లో ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఫస్ట్ ఫేజ్లో ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ పెట్టారు బట్ సీట్ నాట్ అలాటెడ్ స్టూడెంట్స్ ఉంటారు. నాట్ అలాటెడ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ర్యాంక్ బాగలేకపోవడం వల్ల, మీరు వెబ్ ఆప్షన్స్లో మిస్టేక్ చేయకపోవడం వలన, అదర్ థింగ్స్ వలన, ఏదో ఒక రీజన్స్ వల్ల మీరు వెబ్ ఆప్షన్స్లో సీట్ రాలేదు అనుకుంటే అలాంటి స్టూడెంట్స్ వచ్చేసి మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో మీకు ఆల్రెడీ సీట్ వచ్చింది కానీ జాయిన్ అవ్వలేదు, నాట్ జాయిన్డ్ అనుకుందాం, కాలేజ్లో మీరు జాయిన్ అవ్వలేదు, సో మీకు సీట్ అలాట్ అయ్యింది కానీ కాలేజ్ నచ్చక మీరు జాయిన్ అవ్వలేదు, అలాంటి స్టూడెంట్స్ కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే సీట్ కన్ఫర్మ్ చేసుకున్నాను త్రూ ఆన్లైన్ ద్వారా, సెల్ఫ్ రిపోర్టింగ్ చేశాను ఆన్లైన్ ద్వారా, సో ఇప్పుడు మళ్ళీ నేను సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయొచ్చు అంటారు, చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చేసి ఏంటంటే పాలమూరు యూనివర్సిటీలో సీట్ వచ్చింది, ఇప్పుడు మీరు ఉస్మానియా యూనివర్సిటీ కానీ కాకతీయ యూనివర్సిటీ కానీ ట్రై చేస్తున్నారనుకుంటే సో ఆన్లైన్లో అమౌంట్ పే చేసి రిపోర్ట్ మీ దగ్గరనే పెట్టుకోవడం జరిగింది, కాలేజ్లో మీరు రిపోర్ట్ చేయలేదు, ఇప్పుడు మీరు ఉస్మానియా యూనివర్సిటీలో ట్రై చేయొచ్చు. ఒకవేళ ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వస్తే ఉస్మానియా యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి. మీకు ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ రాలేదు అనుకుంటే ఆల్రెడీ మీకు ఫస్ట్ ఫేజ్లో ఎక్కడైతే పాలమూరు యూనివర్సిటీ వాట్ ఎవర్ ప్రైవేట్ కాలేజ్లో వచ్చిందో మీరు అందులో వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు అప్పుడు ఎవరికి పాసిబుల్ అంటే మీరు త్రూ ది ఆన్లైన్ ద్వారా అమౌంట్ పే చేసిన వారు ఎవరైతే ఉంటారో వారు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చి మళ్ళీ సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేస్తున్నట్టయితే మీకు సెకండ్ ఫేజ్లో ఏ కాలేజ్లో అయితే సీట్ వచ్చిందో ఆ కాలేజ్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. సో సెకండ్ది ఏదైతే ఉంటుందో సెకండ్ వచ్చిన దాంట్లో మనం జాయిన్ అవ్వాలి. సెకండ్ దాంట్లో రాలేదు అంటే ఫస్ట్ వచ్చింది కాబట్టి దాంట్లో మీరు జాయిన్ అవ్వచ్చు. ఇది సో సీట్ వచ్చి జాయిన్ కాని విద్యార్థులకు సంబంధించిన సిచ్యువేషన్. సీట్ వచ్చి జాయిన్ అయిన విద్యార్థులు కూడా ఉంటారు, సీట్ అలాట్ అయింది అండ్ జాయిన్ కూడా కావడం జరిగింది. జాయిన్ అయిన విద్యార్థులు కూడా మళ్ళీ స్లైడింగ్ ట్రై చేస్తారు. జాయిన్ అవ్వడానికి వెళ్ళినప్పుడు కాలేజ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, పేమెంట్, ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని నచ్చక వేరే కాలేజ్ ట్రై చేసే స్టూడెంట్స్ కూడా ఉంటారు. అలాంటి వారు కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇలా మీరు రీసెంట్గా రిజిస్టర్ చేసుకున్న స్టూడెంట్స్ అయినా, సీట్ రాని విద్యార్థులైనా, సీట్ వచ్చి రిపోర్టింగ్ చేయని వాళ్ళు, సీట్ వచ్చి ఆన్లైన్లో రిపోర్ట్ చేసిన వాళ్ళు, సీట్ వచ్చి జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మాత్రం కేర్ఫుల్గా వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. మనకు 15th రోజు 16th రోజు పెట్టుకోవచ్చు. అండ్ వెబ్ ఆప్షన్స్లో మిస్టేక్ చేస్తే మనం కరెక్షన్ చేసుకోవడానికి 17th October రోజు మనకు టైం అయితే ఇస్తారో ఆ రోజు మీరు వెబ్ ఆప్షన్స్ ఎడిట్ చేసుకోవాలి. అండ్ వన్స్ వెబ్ ఆప్షన్స్ ఎడిట్ చేసుకుంటే అండ్ ఇది అప్లికేబుల్ టు ఎంఈడి ఎంపెడ్ స్టూడెంట్స్ కూడా వెబ్ ఆప్షన్స్లో మిస్టేక్స్ ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు. సో మనకు సంబంధించి పీజీ స్టూడెంట్స్ కానీ లేదా ఎంఈడి ఎంపెడ్ స్టూడెంట్స్ కానీ సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అనేది 21st October రోజు వస్తుంది. ఆ రోజు మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చింది, కాలేజ్ ఫీ ఎంత, మీరెంత పే చేయాలనే ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. నెక్స్ట్ మనం కాలేజ్లో రిపోర్ట్ చేయడానికి 24th October అయితే లాస్ట్ డేట్. ఇది ప్రజెంట్ మనకు సిపిగెట్ 2025కి సంబంధించి సెకండ్ ఫేజ్ యొక్క అప్డేట్ అండ్ మీకున్న కొన్ని ముఖ్యమైన డౌట్స్ సంబంధించిన క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ అండ్ దాంతోపాటు ఎంఈడి ఎంపెడ్ సంబంధించిన ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన కౌన్సిలింగ్ డేట్స్ యొక్క ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది. కృతజ్ఞతలకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.